సో బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరెవరో దొరికారట, జానీ మాస్టర్ కూడా ఉన్నాడు అని కథనాలు వస్తున్నాయి. నేను ఒక వీడియో చూశాను, ఆయనలాగే ఉన్నారు, ఆయనేనేమో డెఫినెట్గా. కాకపోతే మళ్ళీ కొంతమంది జనాలకి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా, ఇది ప్రాబ్లం. సినిమా వాళ్ళకి పాలిటిక్స్కి పడదని ఎప్పుడు చెప్తాను నేను. డెమోక్రటిక్ కంట్రీ ఎవడన్నా చేయొచ్చు అంటారు. కాదురా బాబు, కొంచెం పద్ధతి ఉంటుంది. చాలామంది వచ్చారు సినిమాల నుంచి పాలిటిక్స్కి, కానీ ఇలా రాలే. ఈ జానీ మాస్టర్ పోయి జగన్ని అందరిని అంటాడు. రీసెంట్గా మీడియాలో కూడా చెప్పాడు కదా, మీనా గారి నడుంలా ఉంది, బొడ్డులా ఉంది అన్నాడు అందరి ముందర. వాళ్ళు రోజు సినిమాల్లో నటించి వాళ్ళ ఆలోచనలన్నీ వేరేగా ఉంటాయి. పాలిటిక్స్ ఇస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇతను వచ్చి జగన్ అనడం, ఆ జబర్దస్త్ టీంని కూడా వచ్చి మళ్ళీ అందరూ పిలకాలు. నిజంగానే రోజా గారు కరెక్ట్ అన్నారు. ఇది ఏం చేశారంటే, ఈ ఫిలిం స్టార్స్ మెయిన్గా ఈ మిస్టర్ జనసేనాని ఒక సైన్యాన్ని తెచ్చేసుకొని, ఆ సీరియస్నెస్ లేదు. ఏమైనా అంటే వీళ్ళని ఉసిగొలుపుదాం మనం, ఈ చోటే పోటారు అందరినీ, జానీ మాస్టర్ని, జబర్దస్త్ టీమ్ని, రైట్? ఇది స్టాండర్డ్ ఆఫ్ హిస్ పాలిటిక్స్ మిస్టర్ జనసేన. చూసావా పవన్ కళ్యాణ్ ఎట్టకేలకి నీ ఓన్ ఎవరినైతే నువ్వు మెచ్చుకున్నావు రీసెంట్గా 2-3 రోజుల క్రితం, ఇది నీ సాహసం, నీ పక్కన ఉన్న ప్రజలు, చుట్టూ ఉన్న మనుషులు, ఇది యువర్ స్టాండర్డ్. అండ్ నువ్వు పోయి సీఎం అయిపోతావు అట ఇది రాష్ట్రానికి. ఎప్పుడు చెప్తాను, నీలాంటి వాడు పాలిటిక్స్కి వచ్చి సబ్స్టాండర్డ్ అయిపోయింది పాలిటిక్స్కి. మిస్టర్ జానీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, రైట్? జగన్ లాంటి పెద్ద మనుషులు అనే ముందు మనం ఏంటో చూసుకోవాలి ఒకసారి. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కోన్కిస్సా గొట్టంగాడు వచ్చేసి అంత పెద్ద ఆయన లీడర్ని ఏదంటే అది అనేయడము. మళ్ళీ అదే ఏమన్నా మీ మెగాస్టార్ హీరోస్ని ఏమన్నా అంటే మటుకు అబ్బో అందరూ వచ్చేస్తారు, ఏమనకూడదు. ఎస్, చిరంజీవి గారు మంచి యాక్టర్, మంచి మనిషే, కానీ మరీ ఆయన్ని దేవుళ్ళ చూసి రాష్ట్రాన్ని పాలించే ఒక సీఎంని తిట్టచ్చు అనే ఒక ఏదైతే మీ భావన ఉందో అది ఒక చెత్త భావన అని చెప్తున్నాను నేను, రైట్? Politics is different from movies, my dear friends, including Mr. Pawan Kalyan. Jagan will come back again. It's all done. You will see what it is his next term. See you. Bye-bye.